హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కీర్తి వ్లాగ్స్ ఛానల్. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలని తీసుకొని వాటిని పై పొట్టంతా తీసివేసి క్లీన్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ ముక్కలు మరీ పలుచగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు. తర్వాత స్టవ్ పై కళాయి పెట్టుకొని ఒక చిన్న గ్లాసు వరకు పల్లీలు వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకుంటున్నాను. ఇలా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ పై బాండీ పెట్టుకొని కాకరకాయలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కాకరకాయలు మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలో తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో ఒక గుప్పెడు వరకు కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసి దాన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, కాకరకాయ కారానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే రెడీ అయిపోయాయి. తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలని పై పొట్టు తీసేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసి దాన్ని కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత రోట్లోకి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు కారం తీసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. తర్వాత ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేయాలి. దాంట్లోనే జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ నలిగేంత వరకు మెత్తగా దంచుకోవాలి. ఒకవేళ రోలు అందుబాటులో లేకపోతే మిక్సీలో అన్నా వేసుకొని కచ్చా పచ్చా నలిగేంత వరకు మిక్సీ వేసి తీస్తే సరిపోతుంది. దీంట్లోనే ఆల్రెడీ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పౌడర్ కూడా వేసి కలిసేంత వరకు దంచుకోవాలి. ఇది కలిసేంత వరకు దంచుకుంటే సరిపోతుందండి. దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ని ఇంకా కలిసేంత వరకు చేతితో కూడా ఇలా కలుపుకుంటున్నాను నేను. ఇలా కలిస్తే సరిపోతుంది. తర్వాత మనం ఆల్రెడీ ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కరివేపాకుని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని చేతితోనే నలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది చేతితోనే చేయాలి. ఎంత బాగా కలిస్తే అంత టేస్టీగా వస్తుంది కారం అనేది. సో ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటే కారం అయితే బాగుంటుంది. ఇలా చక్కగా కలిసిన తర్వాత దాంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న కారం మిక్సర్ ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసి చక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపితే సరిపోతుందండి. అంతే, ఎంతో టేస్టీగా కొంచెం కూడా చేదు లేకుండా ఉండే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి వైట్ రైస్లోకైనా బాగుంటుంది, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు. అంతే అండి, కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ కీర్తి వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.